ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకారములైన మాటలే నీకు ఇష్టము. కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 4వ వచనం. ఇది దుష్టుని యొక్క లక్షణం. దుష్ట సంతానమే దీనికి వారసులు. ఎంతవరకు వారి నోట్లో నుండి నాశనకరమైన మాటలే వస్తాయి. అంటే సత్యం అనేదే మాట్లాడరు. ఎంతవరకు ఇతరులను గాయపరచడానికి, మోసపరచడానికే వారి నాలుక తహతహలాడుతుంది. వాక్యం సెలవిస్తుంది కదా, జీవమరణములు నాలుక వశము అని. అంటే దేవుడు మాటకు అంత శక్తిని ఇచ్చాడు. మరి ఈనాడు నీ మాటలు ఎలా ఉంటున్నాయి? ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? నేను సత్యమే మాట్లాడుతున్నానా? ప్రేమతోనే గద్దిస్తున్నానా? శాంతిని కట్టేటట్లే ఉంటాయా నా మాటలు? నా మాట వల్ల జీవితాలు కట్టబడుతున్నాయా లేక కూల్చబడుతున్నాయా? అసలు నా మాటలు దేవునికి ఇష్టమైనవిగానే ఉంటున్నాయా అని ఇవన్నీ మనలో పరిశీలించుకోము. కానీ పక్కవారిలో పరిశీలించి ఇక నాలుకకు పదును పెడతాం, కపటాన్ని వెదజల్లడానికి. అంతేనా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.